గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, క్లాస్ అంటే సైజు కాదు, సైన్యం. కనిపించని సైన్యం. ఈ దేశంలో చలామణయ్యే ప్రతి రూపాయిలో 90 పైసలు నూటికొక్కడే సంపాదిస్తాడు. మిగతా 10 పైసల గురించి 99 మంది కొట్టుకుంటారు. నాలాంటోళ్ళు. నువ్వు ఆ 90 పైసలు సంపాదించే ఒక్కడివి. 99 మందిలో ఒక్కడిగా మిగిలిపోకో. నీకా దమ్ముంది. తెలిసిందా? He was trained under our own stack. కొన్ని రోజులు అండర్ కవర్, turned into a double agent. మన కమాండోస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్. ఇది నా కేసు. వాడుకున్నది నాతో కాదు. 1 మిలియన్ రింగెట్స్ 2 వారాల్లో కట్టాలి, లేదంటే ఏమవుతుందో తెలుసా? ఎంత ఉంది? డబ్బు మొత్తం నాకే కావాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరిశంకర్ వీళ్ళిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ 80% కంప్లీట్ అయింది. ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా అయితే నటించబోతున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ చాలా వైలెంట్గా ఉండబోతుంది. ఈ మూవీలో మెయిన్ విలన్స్గా అనసూయ అలాగే జగపతి బాబు గారు మెయిన్ విలన్స్గా నటించబోతున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్కి జోడీగా రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్స్గా నటించబోతున్నారు. ఈ మూవీకి డిఎస్పీ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఈ మూవీలో మొత్తం 5 సాంగ్స్ అయితే ఉండబోతున్నాయి. ఫస్ట్ లిరికల్ సాంగ్ని నెక్స్ట్ మంత్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ మూవీలో అనసూయ గారికి సంబంధించిన క్యారెక్టర్ చాలా వైలెంట్గా పవర్ఫుల్గా అయితే ఉండబోతుంది. అతి త్వరలో అనసూయ గారికి సంబంధించిన టీజర్ను కూడా మూవీ టీమ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారు. రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన ఒక గ్లిమ్స్ను కూడా రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్లో పవన్ కళ్యాణ్ గారు విలన్కి వార్నింగ్ ఇచ్చే సీన్స్ మనం చూడొచ్చు. ఈ సీన్స్ మూవీకి హైలైట్ అవబోతున్నాయి. ఈ మూవీలో మెయిన్ సీన్ ఇంటర్వెల్ సీక్వెన్స్. ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం 20 crores అయితే ఖర్చు చేశారు. ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఈ మూవీకి హైలైట్ అవబోతుంది. మెయిన్గా విలన్కి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాకి మేజర్ హైలైట్ అవబోతున్నాయి. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయితే ఈజీగా 500 crores కలెక్ట్ చేస్తుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరి కొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్